హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు భూపత్ సిద్ధార్థ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. దానికి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ చెప్తాను చూడండి. లవంగాలు, ఇలాచీలు, సాజీరా, చెక్క, ధనియాలు అన్నీ దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. బిర్యానీ డెకరేషన్ కోసం బ్రౌన్ కలర్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ తేంగానే కడుక్కోవాలి. చికెన్లోకి 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న మసాలాలు, 1 స్పూన్ పసుపు, పెరుగు, ఇంకా పెరుగులోకి నిమ్మరసం వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆనియన్స్ వేసుకోవాలి. బౌల్లో నూనె వేసుకొని ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇంకొక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలాచీలు, లవంగాలు, సాజీరా, చెక్క కొంచెం వేసేసుకొని దాన్ని మరగనివ్వాలి. అది పక్కన స్టవ్లో మరుగుతుంది. మనం ఈ స్టవ్లో చికెన్కి సంబంధించినది రెడీ చేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి మనం ఇప్పటిదాకా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. మనం ఇప్పటిదాకా మరిగించిన వాటర్లోకి బియ్యం వేసేసుకొని 70% ఉడకనివ్వాలి. దాంట్లో మెత్తగా రాకుండా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పక్క దాంట్లో చికెన్ రెడీ అవుతుంది. మనం వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి, 2-3 స్పూన్స్. దానిపైన చికెన్, మనం ఇందాక చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చూడండి, మెత్తగా ఉందా లేదని మా మమ్మీ చూస్తుంది. మనం ఇందాక చికెన్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని చికెన్ నెయ్యి మీద వేసి ఇప్పుడు దాంట్లోకి 70% ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మనం రైస్ వేసుకోవాలి. దాని మీద మంచిగా చికెన్ కడపడకుండా మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ చికెన్ వేసుకోవాలి. దాంట్లోకి 2 పచ్చిమిర్చీలు, మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు దాని మీద డెకరేషన్ లాగా వేయాలి. లైట్గా నిమ్మరసం చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ రావాలి కదా. మంచిగా నిమ్మరసం మొత్తం పట్టేటట్టు వేసుకొని దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. మళ్ళీ దాంట్లోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 లేయర్ వేసుకున్నాం కదా చికెన్ పైన, దాంట్లోకి బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చీలు, కొత్తిమీర వేసుకోవాలి. దాని మీద ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి మనం ఫుడ్ కలర్ ఉంటుందా, ఆ ఫుడ్ కలర్ని వాటర్లో కొంచెం మిక్స్ చేసుకొని వేసుకొని, ఇప్పుడు ఫుడ్ కలర్ మీకు నచ్చితేనే వేసుకోవచ్చు, నచ్చకపోతే ఏమొద్దు. ఎందుకంటే మీకు కలర్ రావాలని మనం వేసుకుంటాం. 10-15 మినిట్స్ మంచిగా సిమ్లో స్టవ్ మీద ఉడకబెట్టాలి. చూడండి ఎంత టేస్టీగా అయిందో. మనం ఇందాక ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, చూడండి దాని కలర్ ఇది ఫుల్ టేస్టీగా అయింది. మీకు చూపిస్తాను, ఆగండి. చూడండి, లెగ్ పీస్ కూడా ఉంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మేమైతే మమ్మీ పెట్టు అని త్వరగా అడిగేస్తున్నాం. చికెన్ దమ్ బిర్యానీలోకి మా మమ్మీ స్పెషల్గా ఎగ్ కూడా చేసింది. ఎగ్తో పాటు తింటున్నాం. తెలంగాణ వాళ్ళకి ముక్కలేని ముద్దది కదా అన్నట్టు చూడండి ఎంత బాగుందో. మేమైతే ఊరిలుచ్చుకుంటూ తింటున్నాం. సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. బయట హోటల్స్లో ఫుడ్ తింటాం, అక్కడ ఇంపారిడైస్ అని అన్నీ తింటాం, కానీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే మనకి మమ్మీ చేసింది అయితే చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ అయితే సూపర్ ఉంటుంది. ఎంతైనా మన ఇంట్లో చేసిన ఫుడ్ మీదకి ఏది రాదు. బయట 500 పెట్టి మనం ఇంత తినలేము. 2 పూటలు కడుపు నిండా అమ్మ చేసిన ఫుడ్ తినొచ్చు. అదే ఒకవేళ లంచ్ మాత్రమే తినొచ్చు బయట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్.